హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పావనాస్ ఫుడ్ హబ్. ఈరోజు వీడియోలో నేను చూపించబోతున్న రెసిపీ చెక్క వడలు. ఇవి ఈవినింగ్ స్నాక్స్కి బెస్ట్ అని చెప్పవచ్చు. ఇవి నోటికి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకటి తర్వాత ఒకటి అలా తినాలనిపిస్తూనే ఉంటుంది. క్రంచీగా ఉంటాయి. ఈ విధంగా చేసుకుని చూడండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. మరి ఎలాగో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో 2 గ్లాసుల కొట్టుపిండి వేసుకోవాలి. కొట్టుపిండి అంటే అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం ఒకసారి చెప్తాను. బియ్యం నానబెట్టుకుని వడబోసుకుని కొంచెం మారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. దాన్ని జల్లించుకుని ఆ పిండిని వేసుకోవాలి. ఆ తర్వాత 2 గ్లాసులు మైదాపిండి వేసుకోవాలి. కొట్టుపిండి మైదాపిండి 2 ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక 30 గ్రామ్స్ నూపప్పు వేసుకోవాలి. తర్వాత పండు మిరపకాయ పేస్ట్ చేసి వేసుకున్నాను. వద్దు అనుకున్నవారు స్కిప్ చేసేయచ్చు. జీలకర్ర కారం 1 స్పూన్ వేసుకోవాలి. ఇది కంపల్సరీగా వేసుకోవాలండి, లేదంటే టేస్ట్ అంత బాగోదు. జీలకర్ర కారం ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వచ్చే వీడియోలో చెప్తానండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని అన్నీ కలిసేలా కలుపుకోవాలి. కలిసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చపాతీ పిండిలా కలుపుకోవాలండి. ఇప్పుడు 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని మద్దన చేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల చెక్క వడలు పొంగి క్రంచీగా ఉంటాయి. పిండి కూడా బాగా సాఫ్ట్గా వస్తుందండి. ఈ విధంగా రావాలి. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పైన పిండి రాసుకుని చపాతీలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత ఒక చిన్న సైజు మూత తీసుకుని దానితో కట్ చేసుకోవాలండి. గ్లాస్తోనైనా లేదా స్టీల్ కుకీ కట్టర్స్ ఉంటాయి కదండి, వాటితోనైనా కట్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న వీటిని కాగుతున్న ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆయిల్ అబ్జర్వ్ చేస్తాయి, హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఎర్రగా వచ్చే వరకు వేయించాలండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారు ఎంత కరకల్లాడుతూ వచ్చాయి కదా. ఇవి పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా లాగించేస్తారండి. ఒకటి తర్వాత ఒకటి అలా తినాలనిపిస్తూనే ఉంటాయి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చెక్క వడలు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.